నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజు రోజుకు ఏదో ఒక ట్విస్ట్ తోని మళ్ళీ బయటకు వస్తుంది. రీసెంట్ గా ఆర్జేని చెప్పుతో కొట్టడం కావచ్చు లైవ్ లో. అయితే ఈ రోజు ఇంకో వార్త ఏంటంటే, నార్సింగిలో ఒక అమ్మాయి వెళ్ళి, అంటే ప్రీతి అనే అమ్మాయి వెళ్ళి లావణ్య పైన కేసు పెట్టింది. అంటే తను నాకు డ్రగ్స్ నిజంగానే అలవాటు చేసింది అని. అంటే రాజ్ తరుణ్ మాటలు నిజమేనా అనే అందరికీ క్వశ్చన్ వస్తుంది. మీరేమంటారు సార్? ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళిద్దా కేసు? అంటే లాయర్లు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అదే అక్కడ వైజాగ్ లో అతను కళ్యాణ్ సుందర్. ఎక్కడైనా అదే ఎవరు క్లయింట్ తరపున వాళ్ళు మాట్లాడతారు జనరల్ గాను. ఏది కరెక్ట్ కాదు అనేది వాళ్ళందరికీ తెలుసు. లావణ్య ఇతనితో ఉంటూ వేరే వాళ్ళతో రంకు చేసిందా, డబ్బుల కోసం నాకు డబ్బులే కావాలన్నట్టు వాడు తమ్ములని పెట్టాడు. ఆ డబ్బుల కోసం చేస్తుంది. ఎందుకు చేస్తే అలాగే ఎంత గొడవ జరిగిన తర్వాత కలిసి ఉండరు కదా. సో అంచేత ఏదో ఒక స్టెఫ్నీగా పెట్టుకున్నాడు. ఇక్కడ నేను విన్నది ఏంటంటే, నేను అతను కూడా అడిగాను, చెప్పాను కదా, మా పొలంలో షూటింగ్ జరుగుతుంది, పురుషోత్తముడు ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా నువ్వు పైకి రావాలి, ఎందుకు ఇలా కొంచెం వెనకబడిపోయావు అని చెప్పేసి అన్నాను అనమాట. అతనికి జనరల్గా ప్రతి కుర్రోడికి ఉన్నట్టుగానే సెక్షువల్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇక్కడ రోడ్ నెంబర్ 10 అక్కడ ఒక ఇదేదో ఉంది, ఒక బ్యూటీ పార్లర్. ఆ అమ్మాయి సప్లై చేసేది వీడికి. సో ఎన్నిటితో పాటు ఎవరితో ఒక అమ్మాయి తగిలి ఉంటుంది. దానికి ఫోన్ చేసాడు, నువ్వు దాని మీద ఎలా పెట్టవా అని ఉంటాడు. అట్లా అంటారా? ఎందుకంటారు? మల్టిపుల్ అఫేర్స్ ఉన్న అమ్మాయి ఏముంది, రావా చెప్పు, డ్రగ్స్ అలవాటు చేయాలి చిన్న పిల్ల అట్టది, ఇలా ఓపెన్ చేసి స్నిఫ్ సి అంటదా, కావాలంటే ఇస్తుంది. ఇప్పుడు పబ్స్లో ఉంటారు. నేను ఏమని చెప్పాను, డ్రగ్స్ అప్పుడప్పుడు రకుల్ ప్రీతి బ్రదరు, రకుల్ ప్రీతి దొరికారు అంటుంటే నేను ఏమని వాడిని. ప్రతి పబ్లో వితౌట్ డ్రగ్ ఉండదు. అక్కడ పెడ్లర్స్ ఉంటారు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పలానా వాడు ఇస్తాడని తెలిసి అడిగిన వాళ్ళు మీలాంటి అమ్మాయిలు ఎవరు అడిగారు అనుకో, అక్కడ కింద మీద చూసి పోలీస్ ఇన్ఫార్మరా కాదా అన్ని తెలుసుకుని అప్పుడు ఇస్తాడు. అడు వ్యాపారం చేసుకుంటాడు కుదరాడు, నేను ఏమను అంటాడేంటి. ఇప్పుడు ఆడి ఒక్కొక్కటి దగ్గర 20,000 ఉంటుంది. ఆడు పబ్బు పూసేసే లోపల 40,000 సంపాదిస్తాడు. ఓకే, అందులో వీడు ఒక 5,000 పెట్టి మిగతా 15,000 ఎవరైతే మీకు డ్రగ్స్ ఇచ్చాడో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు పట్టుకునే వాళ్ళు వాడినోడిని పట్టుకుంటారు. వాడినోడు అంటే నువ్వు పబ్లోకి వెళ్ళి మందు కొట్టినట్టు, గంజాయి కొట్టినట్టు. గంజాయి అనేది మామూలు. ఇప్పుడు అదే ప్రతి ఒక్కరు కొనే 100 రూపాయలు పెడితే పొట్టలో ఇస్తారు, జైలు పెట్టాడు. ఓకే, సిగరెట్ ఓపెన్ చేసి దానిలో పెట్టుకుని సిగరెట్ పేపర్ పెట్టి కాల్ చేస్తారు. అది పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి ఉన్నాయి, చాలా చాలా రకాలు వచ్చేసి మ్యారియోనా అని చాలా ఉన్నాయి అనమాట. స్నిఫింగ్ బుక్తో చేస్తూ ఉంటారు అనమాట. సో అది చాలా ఎక్స్పెన్సివ్, ప్రతి ఒక్కటి కొనుక్కోలేడు. అది మినిమం 2,000 3,000 ఉంటుంది. అందులో కూడా ఏమైనా మన ఇండియా బుద్ధితో పిండి గిండి కూడా కలిపి ఇచ్చేయచ్చు. మన బుద్ధి అక్కడ పోదు కాబట్టి. అదేటప్పుడు అంచేత ప్రతి పబ్లోనే ఉంటుంది. ఇది రాజ్ తరుణ్ అలవాటు చేయలేటి చిన్న బుల్లు కూసే అబ్బాయి కాకపోతే అలా చెప్పాడు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చట్టానికి కళ్ళు లేవు, ఇదే ఉంటుంది. వాట్ ఎవర్ యూ టెల్ దే ఇట్ విల్ బిలీవ్. అందుకే చట్టానికి కళ్ళు లేవని ఉంది కదా. సో అలాగా మనోడికి ఆ లాయర్ ఇచ్చాడు. ఒక 2 అమ్మాయిలు పట్టరా, వాళ్ళకి ఈ అమ్మాయి అలవాటు చేసింది, అసలు దీన్ని డ్రగ్లో ఇరికిద్దామని చెప్పేసి ఏదో ప్లాన్ వేసి ఉంటారు. ఇక్కడ అడిగి వెన్నతో పెట్టి వచ్చా సరిదా అదే స్వప్న అంటాడు అనమాట. వచ్చేస్తారు వాళ్ళు. సరయ్యాడు కదా. ఎన్నో అఫైర్స్ ఉంటాయి చాలా మందికి. సో ఈ అఫైర్స్లో లాయర్ చెప్పింది ఇతను పాటిస్తూ చేసింది అనుకుంటాను నేను. ఇప్పుడు అప్పుడు రోజు కూడా పట్టుకొస్తారంటే ఎట్లా? రోజు కూడా పట్టుకొస్తారు. అది ఎవరు చెప్తారు? లాయర్స్ చెప్తారు. అది నిజమైన క్రిమినల్స్ కంటే పెద్ద క్రిమినల్స్ ఎవరో లాయర్సే ఇవ్వాలి. మరి అటువంటి ఐడియా ఇస్తేనే వీళ్ళు తప్పించుకుంటారు. ఆ అమ్మాయి ఒక ఎత్తుకు పై ఎత్తేసి అతను కూడా మంచి లాయర్ కింద లెక్క. శంకర్ అన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఈజ్ ఎ గుడ్ లాయర్, బాగా పాయింట్ మాట్లాడగలడు. అతను కూడా లాస్ట్లో అక్కడి నుంచి తప్పించి దెబ్బైపోయాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళు దగ్గర రానివ్వలేదు. అతను ఎందుకు రానివ్వలేదు అతనికి తెలియాలి. అతను కాపు అని చెప్తాడు. సో అతను చాలా బాగా మాట్లాడతాడు. అతను మాట్లాడిన వీడియోలకి ల్యాక్స్ మీద 1 డేలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా బాగా వస్తూ ఉంటాయి. నేను అతను పాయింట్ మాట్లాడతాడు కాబట్టి ఈ మస్ట్ బి ఏ గుడ్ పర్సన్ అనుకుంటాను. మంచి పాయింట్ మాట్లాడతాడు. సో అతను పెద్ద బందా లేకుండా బాగా మాట్లాడతాడు. రాను మళ్ళాటి వాళ్ళు వీడియో చూసాడు. మరి ఏం చూసాడు, జగన్ గెలిచిపోతాడు అనుకున్నాడు అన్నమాట. ప్లేట్ మార్చి దెబ్బైపోయాడు. అలా కాకపోయినా కూడా అతనికి 24 గంటలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చినా కూడా ఇతను ఆ పార్టీలో ఉంచలేదు. అక్కడి నుంచి వచ్చాడు ఇతను. మీకు అర్థమైందా? అది ఏం జరిగిందని నాకు తెలియదు కానీ అదర్వైజ్ మంచి టాకటివ్ పర్సన్, సబ్జెక్ట్ ఉన్నవాడు అనమాట. ఇప్పుడు అతను ఈ అమ్మాయి పట్టుకుంది మంచిదే, మంచి లాయర్ కింద లెక్క. ఇప్పుడు అతన్ని ఎదుర్కోవాలంటే ఇక్కడ కూడా మంచి లాయర్ ఉండాలి అతనికి. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈజ్ ఆల్మోస్ట్ సెమీ స్టార్.
రాజ్ తరుణ్ ఈస్ బికమ్ ఏ గుడ్ యాక్టర్, యాక్టింగ్ వచ్చిన స్టార్ కింద లెక్క. అతను చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల కొన్ని అమ్మాయిల అఫేర్లో ఉన్నట్టు తప్పితే ఈజ్ ఎ గుడ్ ఫెలో. ఐ మీన్ మంచి పొజిషన్కి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అతనికి. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చిరంజీవి లాగా, లేకుండా వచ్చిన వాళ్ళే పైకి వస్తారు. మిగతా వాళ్ళందరికీ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏమీ లేకుండా స్వయంకృతంతో పైకి వచ్చిన వాడు ఎవరు? సినిమాకి వచ్చే ముందు 40-50 షార్ట్ ఫిల్మ్ చేశాడు అక్కడ. పొద్దున్న లెక్కితే ఒక షార్ట్ ఫిల్మ్ వైజాగ్లో. సో ఆ విధంగా పైకి వచ్చి జనాలు లైక్ చేసి ఉయ్యాల జంపాలతోటి తర్వాత 2-3 సినిమాలు ఆడటంతో చాలా సినిమాలు ఆడినాయి అతనికి. కాకపోతే ఎప్పటికప్పుడే అతనికి ఒక పర్మనెంట్ మార్కెట్ లేకుండా చేయిస్తారు. బికాజ్ ఆఫ్ అతనికి ఉన్న వైసెస్ అంటే అలవాట్లు. ఈ అలవాట్లలో నాకు తెలిసిన మట్టుకు ఎవరో ఎప్పుడో టాపిక్ మాట్లాడుతున్నప్పుడు దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు, బ్యూటీ పార్లర్ ఉందని ఎవడో చెప్పాడు. మనకు చెవులు ఎలా ఉంటాయి, ఏ బ్యూటీ పార్లర్ అంటాం కదా, ఆ టైప్లో నాకు ఒకటి గుర్తుంది. అక్కడ పరిచయమైన అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఒకడికి ఎప్పుడైతే నీకు డీ బ్యాచులింగ్ అలవాటు ఉందో ఎంతోమంది పరిచయం అవుతారు. అర్థమైనప్పుడు నా స్టూడెంటే ఒక అతను ఇక్కడ ఇన్ఆర్బిట్లోకి వెళ్ళిపోతున్నాడు. వస్తున్నాడు, నాడు మెసేజ్ వచ్చేసింది ఒకసారి ఇక్కడికి. అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు, వెల్ సెటిల్డ్, బెంజ్ కారు గింజి కారు అన్నీ ఉంటాయి. మీ దగ్గరికి వెళ్తా అని చెప్పి వచ్చేస్తున్నాడు ఆయన అని వచ్చింది ఆ భార్య. నా దగ్గర ఇప్పుడు నిన్న కదా వచ్చాడు, ఈవేళ రాలేదన్నాను. అంటే అప్పుడు నేను టేకప్ చేశాను. అది తిట్టి గట్టిగా అంటే అమ్మాయి అమ్మాయి ఒకసారి ఫాలో అయిపోయింది. నా దగ్గరికి వెళ్తా చెప్పిన తర్వాత ఫాలో అయిపోతే అతని కారులో అతను వెళ్ళి ఈ అమ్మాయి కారులో అమ్మాయి వెళ్ళిపోతే ఇన్ఆర్బిట్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉందట చట్నీస్లో. ఒకటేంటి చాలా మంది ఉంటారు, నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు వీళ్ళందరినీ. సో అలా పరిచయమైన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇంకేం కావాలి, ఇప్పుడు అదే కొంచెం డబ్బులు కూడా చేతిలో బాగా వచ్చేటప్పటికి దే విల్ స్పెండ్. వాళ్ళు కూడా బాగా మరీ చీప్ కాకుండా ఉంటారు అన్నమాట వాళ్ళు. సో ఆ విధంగా పరిచయమైన ఏదో అమ్మాయిని అమ్మంటే ఇప్పుడు లాయర్ చెప్తాడు నేను డ్రగ్స్లో ఇరికిద్దామని చెప్పేసి. వచ్చి నాకు అమ్మాయి అలవాటు చేసింది, ఇప్పుడు ఎందుకు చెప్పింది, వేరే పని లేదు దానికి. డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి ఇప్పుడు లాయర్ దగ్గరికి నాకు అలవాటు చేసింది అమ్మాయిని ఎందుకు చెప్పుద్ది? అసందర్భంగా లేదు, ఇది అన్కాంటెక్స్చువల్. ఇది ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది? ఇతను అడిగితేనే చెప్పింది. ఇతను అడుగుతాడు, బాగా వార్తల్లో వస్తుంది, వస్తే కావాలని బుర్ర పెడతారా? వీడు సపోర్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉంటది అని చెప్పేసి వచ్చి ఉండొచ్చు కదా. ఎలా వస్తారు? ఆడ బాంబేలకు పని లేదట్టి, అసలే ఇటువంటి ప్రాబ్లం దూరంగా వెళ్ళిపోతారు. మనోడు రమ్మన్నాడు అనమాట. అదే అతని గురించి చెప్పట్లేదు, ఎలా జరిగిందంటే ఇక్కడ ఈ లాయర్ అలా చెప్తాడు, అక్కడ ఆ అమ్మాయి ఇంకోటి చెప్తాడు, నాకు 2 అబార్షన్లు అయినాయండి అని చెప్పమంటాడు. కళ్యాణ్ సుఖర్ అన్న అతను అతను చెప్పింది జడ్జి ఏ విధంగా వింటాడు అనేది మనకు తెలియదు. ఆయనలో వీళ్ళు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది వీళ్ళ యొక్క వాదోపవాదాలు బట్టే తెలుస్తుంది. న్యాయంగానే ఉన్నారనుకుందాం జడ్జిస్ అక్కడ. వీళ్ళు వాదించేది ఎవరిది బాగుంటుంది అనేది అతను మటుకు మంచి లాయర్. ఎవరో కళ్యాణ్ శంకర్ అన్న అతను 90% ఈజ్ అ గుడ్ లాయర్. ఎందుకంటే అతను మాట్లాడే సబ్జెక్ట్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఊరిని అతను ఎలాగా ఇదైపోయాడు, బకరా అయిపోయాడు అనేది చెప్పాను ఎలక్షన్ ముందు. టక్కన పక్క వెళ్ళిపోయాడు. నెటిజన్స్ కూడా ఏకేసారు తర్వాత అతను కామెంట్లోనే. అయినా మరి ఎందుకు వెళ్ళాడని తెలియదు. అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు పవన్ కళ్యాణ్ పిలుస్తాడని అనుకున్నాడు, వాళ్ళు పిల్లలేదు. ఎందుకు అతను అవాయిడ్ చేశారు వాళ్ళు. ఏదో జరిగింది, ప్రజారాజ్యంలో జరిగిందో ఇందులోనే జనసేనలోనే జరిగిందో అతను అయినా కూడా ఇతను వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడేవాడు. దట్ ఈస్ బీయింగ్ ఏ కాపు అనమాట. మీకు అర్థమైందా? సో అతని గురించి అది ప్లస్ అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ లాయర్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ ద వే హీ స్పీక్స్. అటువంటి లాయర్ ఎక్కడే పెడతారు? ఇతనికి ఏం తక్కువ డబ్బులు ఉన్నాయి, అక్కడైతే డబ్బులు తీసుకోకుండా చేస్తామని చెప్పాడు అతను. మీకు అర్థమైందా? లావణ్య తరపున ఐ డోంట్ టేక్ 1 రూపీ ఆల్సో, బట్ స్టిల్ ఐ విల్ ఫైట్ ఫర్ దట్ గర్ల్ అని అన్నాడు అనమాట. అతను అంత డేరింగ్ అనే చెప్తాడు. ఇక్కడ అలా కదా, డబ్బులు ఇస్తాడు అతను. ఫిల్మ్ స్టార్ కదా, ఫిల్మ్ స్టార్ డబ్బులు ఉన్నాయి, 5 అడ్వాన్స్లు వచ్చి ఉంటాయి, డబ్బులు ఇస్తాడు. ఈ లాయర్ ఎలా చెప్తే అలా చేస్తాడు అతను, ఆ లాయర్ ఎలా చెప్తే అలా చేస్తాం అమ్మాయి. అది చెయ్యాలి. వాళ్ళే కాదు, మనం ఏమన్నా కేసు ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలి. అప్పుడే అతను కొంచెం గ్రిప్పింగ్గా వాదించగలడు. సో అంత నేను అనుకోవడం. బట్ 4-5 సార్లు మాట్లాడడం, అతనికి కూడా మంచి జరగాలి. ఆ అమ్మాయి పొరపాటును కూడా ఒకసారి అన్నాను, లావణ్యది. సో ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇంకా ముదిరిపోతుంది అది. ఒకసారి కోర్టుకి వెళ్తే అప్పుడు ఎలాగ ఉంటుంది అనేది అప్పుడు ఎడ్జెంట్ అవుతూ ఉంటుంది. అలా కాలయాపన కూడా అయిపోవచ్చు. ఇన్స్టెంట్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడు, ఎలాగ ఇస్తాడు? ఇన్స్టెంట్గా ఎలా ఉంటుంది అందులోనూ?
ఏదో చెప్పుద్ది, ఇంకో అబ్బాయి ఉన్నాడు ప్రూవ్ చేస్తాడు, ఆ డ్రగ్స్తో అబ్బాయి డ్రగ్స్ ఇన్వాల్వ్ ఏం చేస్తాడు, అలా కేసు మీద ఇప్పటికంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు అని అంటూ ఉంటారు. ఇంక ఇలా జరిగిపోతూ ఉంటుంది. అంటే కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతూ ఉండటం వల్ల ఒక విధంగా మనవాడికి పేరు. బాలీవుడ్లో ప్రతి ఒక్కరికి ఇటువంటి ఏదో వచ్చింది, కిరిక్ కావాలి. ఇప్పుడు కూడా టాక్ ఆఫ్ ద టౌన్లో ఉండాలంటే ఒక కేసులో ఉండాలి. అందులో చాలా మందికి ఉంటుంది. పొలిటీషియన్ మీద కేసులో ఉన్నా కూడా పెద్ద ఎక్కువ ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళు పెద్ద గ్లామర్ ఏం కాదు వాళ్ళు. పొలిటిక్స్ మీద ఏముంటుంది, మెయిన్ సీఎం ఆ లెవెల్ వాళ్ళకి ఉంటుంది, కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఆ మెయిన్ పర్సన్స్ కూడా ఉంటుంది కదా. తప్పితే అందరి మీద అందరి దృష్టి పడాలంటే సినిమా వాడే ఉండాలి. ప్లస్ లేటెస్ట్గా 2-3 సినిమాలు చేస్తున్న అతను, యంగ్ ఫెలో, ఎంత కాదనుకున్నా. తర్వాత ప్రూవ్ అయిన యాక్టర్ అతను సొంతంగా స్వయంకృతాపరాధంగా ఏమన్నా బ్యాడ్ నేమ్ రావచ్చు ఇటువంటివి తప్పితే, బట్ అదర్వైజ్ ఈజ్ అ గుడ్ యాక్టర్ కింద లెక్క. బాగుంటాడు, బాగా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు మిగతా కొంతమంది ఉన్నారు కదా డైరెక్టర్లను పట్టుకుని వాళ్ళని పట్టుకుని యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకంటే ఇతనే బెటర్. మామూలుగా మట్టిలోంచి వచ్చాడు, ఆర్డినరీ వేసంగా వచ్చి 2-3 సినిమాలు 5-6 సినిమాలు ఆడిని అంటే ఈజ్ ప్రూవన్ యాక్టర్. మిగతా వాళ్ళు అలాగేం కాదే, ఆడి బ్రదరు, ఈడి బావమరిది, ఆడి బావమరిది కింద వచ్చిన వాళ్ళు అంతా. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. చిరంజీవి ఎందుకు పైకి వచ్చాడు? ఈ రోజున చిరంజీవిని ఇప్పటి వరకు ఎందుకు కదలేకపోయారు? మామూలుగా వచ్చాడు, కానిస్టేబుల్ కొడుకు. అదేమైనప్పుడు దాని తర్వాత ఇతని గురించి ఇప్పుడు చెప్పాలంటే ఓన్లీ లాయర్స్ గైడ్ చేస్తున్నట్టుగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.